ఈరోజు ఈ యొక్క ఆరాధన ఆరంభించే ముందు ఒక వాక్యం చదువుకొని ఆరంభించుకున్నాం. ఏమిటా వాక్యం అంటే ఏషియా గ్రంథములో 57వ అధ్యాయంలో 15వ మాట. ఏమిటా మాట అంటే దేవుడు తను స్వయంగా చెప్తున్న మాట, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవించున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేటుకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్న మాట ఈరోజు చక్కటి మాట మనకి అందించారు. దేవుడు మహిమానంతుడు అయినప్పుడు కూడా ఎవరైతే వినయము కలిగి ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన మాటకు విలువించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తారో వారి యొద్ద ఆయన ఉంటాను అని చెప్పి ఆయన చెబుతున్న మాట. దానికి అనుకూలమైనటువంటి కొన్ని మాటలు మనం చూడండి. కీర్తన గ్రంథము 85వ అధ్యాయంలో 6వ మాట చూద్దామా? కీర్తనలు 85లో 6వ మాట. కీర్తనగాడు అంటూ ఉన్నాడు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఎందుకు ప్రశ్న కీర్తనగాడు వేస్తున్నాడు? అందులో ఏమిటా ప్రశ్న అంటే మరలా బ్రతికింపవా అంటే మేము ఒకానొక సమయంలో బ్రతికిన వారిని, కానీ మా పరిస్థితి చచ్చిన వారి పరిస్థితి ఉన్నది కాబట్టి నీ కృపతోటి మమ్మల్ని మరోసారి బ్రతికించవా. ఎందుకు బ్రతికించేది? నీ యందు సంతోషించినట్లు, నీలో సంతోషించేటట్లు అటువంటి బ్రతుకు మాకు కావాలి ప్రభువా అని కీర్తనకారుడు అంటున్నాడు. ఎందుకు వచ్చింది ప్రశ్న? ఎందుకు వచ్చింది ఈ యొక్క సందేహం? ఎందుకు వచ్చింది ఈ సంశయము అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రవక్త అయిన ఏషియా ఒక మాట చెప్తున్నాడు. ఏషియా గ్రంథము 5వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఏషియా గ్రంథములో 5వ అధ్యాయంలో 2వ వచనం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుండను, కానీ అవి కారు ద్రాక్షలు కాచెను అని రాయబడుతుంది. అంటే దేవుడు ఎంతో ఆశ పెట్టుకొని ఆయన చేయవలసిన పనంతటి కూడా చేశాడు, కానీ దాని ఫలితం ఆయన ఆశించిన రీతిగా లేదు అని చెప్పడానికే ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. ఆయన ద్రాక్ష తీగలు తీసుకొచ్చి చక్కని నేల మీద ఆ రాళ్ళు ఏరి అందులో నాటి బురుజు కట్టి దానికి చేయవలసిన కార్యక్రమం అంతా కూడా చేశాడు. మంచి ద్రాక్ష పళ్ళు వస్తాయని చెప్పి ఆశతో ఎదురు చూశాడు. ద్రాక్ష పళ్ళు వచ్చాయా? ఎస్, వచ్చాయి. కానీ ఎటువంటి ద్రాక్ష పళ్ళు వచ్చాయి? కారు ద్రాక్షలు. కారు ద్రాక్ష, కారు అంటే తినడానికి వీలు లేనటువంటిది, అంటే పనికిరానటువంటిది. దేవుడు మన గురించి ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, తను సర్వస్వాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఆయనతోటి, ఆయన మనతోటి కలిసి జీవించి ఆయన అడుగుజాడలో నడవాలి అని. కానీ మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయన మాటకి విలువ లేని కారణాన మన యొక్క బ్రతుకులు ఆయన ఆశించిన రీతిలో లేక కారు ద్రాక్షలు కాసినట్టుగా ఆయనకి ఇంపైన వారుగా ఉండకుండా ఆయనకి మనము కంఠశ్వాసగా లేదంటే కారు ద్రాక్షలుగా మనం మారిన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా మా బ్రతుకులు ఇలా ఉన్నాయని మేము గ్రహించాం. కీర్తనకారుడు మరలా నీ యందు సంతోషించినట్లు మమ్మల్ని బ్రతికింపవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికింపవా అని అడుగుతున్నాడు. మన యొక్క జీవితం
చూసుకొచ్చినప్పుడు ఏ రీతిగా ఉంది, దేవునికి ఇంపైన రీతిగా ఉందా, దేవుని ఆయాసపరిచే రీతిగా ఉందా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటండి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్తున్నారు, ఎప్పుడు కొరడాపట్టు కొట్టినట్టుగా చెప్తున్నారు, ఎప్పుడు ఇలాంటి హెచ్చరిక మాటలు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కారణం దేవుని యొక్క రాక అతి సమీపంగా ఉంది. ఇప్పుడే మనల్ని మనం సరి చేసుకోకపోతే, ఇప్పుడే మనం దేవునికి ఇష్టలుగా లేకపోతే, ఇప్పుడే మనలో మనసు మారి ఆయనకి దగ్గరికి చేరకపోతే, మన యొక్క క్రైస్తవ ప్రయాస దేని నిమిత్తమైతే మనం పెడబడ్డామో, దేని నిమిత్తమైతే మనం ఏర్పాటు చేయబడ్డామో, దేని నిమిత్తమైతే మనం ఆశపడుతున్నామో, దేన్ని ఆశించి దేవుడు ఇంత గొప్ప లక్ష్యాన్ని అనుగ్రహించాడో అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కదా. అటువంటి వ్యర్థం కాకుండా ఉండే నిమిత్తము మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. తప్పులు ఉన్నవారు తమ తప్పులు ఎరుగరు. మనం తప్పు చేస్తున్నాం కానీ వాటి మనం ఎరగలేకపోతున్నాం. కాబట్టి దాన్ని ఎవరో ఒకరు ఎత్తు చూపితే, ఓహో నిజమేగా ఈ తప్పు నాలో ఉందిగా అని సరి చేసుకుంటే అది మనకి మేలు కలుగు. అంతే కదా. అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. మన తప్పు కానీ, మన అపరాధం కానీ, మన చెడు మార్గం కానీ, మన దారి తప్పిన మార్గం కానీ మనకి ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని మనం సరి చేసుకుంటే అది మనకి మేలుకరము, దేవునికి మహిమకరము, మన గమ్యస్థానం చేరడానికి అది మనకి ఉపయోగకరం. కాబట్టి ఇటువంటి ఉపయోగకరమైన, మహిమకరమైన, ఘనమైన ఈ కార్యం మనలో జరగాలి అంటే మన కొడుకులు ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యంతో మనం హెచ్చరింపబడుతూ ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యంతో సరిచేయబడుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో శుద్ధీకరింపబడుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో కార్యం చేస్తూ ఉండాలి. ఆ రీతిగా చేయాలంటే మనలో ఉన్న లోటుపాట్లు ఏంటో మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూసుకున్నప్పుడు అది మన కంటెక్స్ట్ కి సంబంధించింది కాకపోయినప్పుడు కూడా ఆ మాట చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ మాటలో చెప్తున్నది ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే పోయారు, పొందలేకపోయారు అనలేదు, పోవచ్చున్నారు. అంటే ఇంకా మనం అనుదినము కూడా ఆయన కృపని సంపూర్ణంగా మనం పొందుకోలేకపోతున్నాం. అది ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఏ భేదం లేదు, ఏ ఒక్కరు కూడా పరిపూర్ణంగా ఇంకా ఉండలేదు. ఎక్కడో ఏదో చిన్న లోపం ఉండి ఆ లోపంలోనే మనం బ్రతుకుతున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ కృపని కోల్పోతూ ఉన్నారు, పొందలేకపోతూ ఉన్నారు. దాన్ని పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మంచి ద్రాక్షలు కాయాలని చెప్పి అన్నాడు వ్యవసాయకుడు. అయినటువంటి ఆ యొక్క ప్రవక్త చెప్తున్న మాటల ప్రకారం చూసినప్పుడు మంచి ద్రాక్షలు ఆశించాడు, కానీ కారు ద్రాక్షలు కాస్తాయి చెప్పబడుతుంది. అలాగే మన నుంచి కూడా మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవునికి యోగ్యంగాను ఉంటామని మన దేవుడు తన కుమారుడు పంపి ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి శుద్ధీకరించి మనం చేశాడు. కానీ ఇంకా మన బ్రతుకులు ఎక్కడ వేసినా గొంగలి అక్కడలాగే ఉంటూ ఆయన ఆశకి ఆశయానికి మనం దరి చేరలేనటువంటి పరిస్థితులు ఉన్నాము. కాబట్టి మనం పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటున్నది. ఈ రీతిగా చూసినప్పుడే దాన్ని చెప్పింది చూసారా, పద్మ చెప్పిందని మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం, ముందుకు వారు దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క రక్షణని పొందుకొని రాను అలసత్వంలో పడి వారు వెనక్కి జారిపోతే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఉద్యమంతో ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుంది? కడపటి వారు ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు కడపటి వారు అయిపోతారేమో. మనం అనుకోవచ్చు, నా క్రైస్తవ జీవితంలో 7 సంవత్సరాల అనుభవం ఉంది, నేను క్రైస్తవులుగా ఏనాడో నేను క్రీస్తుని అంగీకరించాను, మా తాత ముత్తాతల నుంచి వారు క్రైస్తవ కుటుంబాలే, మాకు ఏమాత్రం కూడా డోకా లేదు అని అనుకోవచ్చేమో. ఒక విచిత్రం ఏమిటి చెప్పంటారా?
ఒక విచిత్రం ఏమిటో చెప్పంటారా? పరలోకంలోని మనం వెళ్ళినప్పుడు మనం ఊహించే వాళ్ళు ఉంటారు, ఊహించిన వాళ్ళు ఉంటారు. పరలోకంలో ఎవరు ఉంటారు? మనం ఊహించిన వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ ఊహించలేనటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పి చెప్పబడుతుంది. కొంతమంది భక్తులు చెప్తున్నారు, ఒకవేళ అటువంటి స్థితి వస్తే మనం ఏమవ్వాలి? కాబట్టి క్షణం క్షణం అనుక్షణం మనం ఏం చేసుకుంటారు? మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. అందుకే చివరి గ్రంథమైనటువంటి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు పద్మాసు ఆ యొక్క దీపంలో ఆ యొక్క యోహానికి దర్శనం ఇచ్చి ఈ భూమి మీద ఉండే 7 రకాలైన సంఘాలకి ఏ లోపాలైతే ఉంటాయో ఆ లోపాలు సరిచేసి, ఇదిగో ఈ లోపాలు మీరు సరి చేసుకోకపోతే మీరు యోగ్యులు కారు అన్న అర్థాన్ని ఇచ్చే మాటలు మనం చెప్తున్నాడు. అక్కడ 7 సంఘాలకి చెప్పాడు, 7 సంఘాలు ఉన్న లోపాలని ఎత్తి చూపాడు. ఈరోజు మనలో కూడా ఆ సంఘంలో ఎత్తి చూపిన లోపాలు మనలో కూడా ఉన్నాయని మనం గ్రహించగలిగితే ఆయన ఏం చెప్పాడో, ఇదిగో మీరు దాని నుంచి మళ్ళీ మీరు సరి చేసుకుంటే నేను మిమ్మల్ని ఆకర్షిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను చెప్తాడు. ఆ రీతిగానే మనల్ని ఆదరించగలుగుతాడు. కాబట్టి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవడం మనందరి యొక్క కర్తవ్యమై ఉంది. ఏమిట 7 సంఘాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘానికి ఆయన ఏం రాస్తున్నాడు తెలుసా? రేపు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు చూసినప్పుడు ఎఫెసీ సంఘానికి ఒక లోటు ఉంటుందా? మీరు బానే ఉన్నారు, అంతా బానే ఉంది, కానీ ఆయన ఏం చెప్తాడంటే ఇదిగో మీరు ఒక లోపం ఉంది. ఏమిటో లోపం అంటే ఆనాడు తొలి ప్రేమ ఏదైతే ఉందో ఆ తొలి ప్రేమ మీలో కొదువై ఉంది. అది అక్కడ లోపం. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటే ఆనాడు మనం దేవుని అంగీకరించిన ఆ సమయంలో మనలో ఉన్న ఉజ్జయం కానీ ఉద్దీపం కానీ లేదంటే ఆ ఉత్సాహం కానీ ఆ సంతోషం కానీ ఈనాడు మనకి ఆ రీతిగానే అలాగే ఉన్నాయా? నీరు కాలిపోయి దిగజారిపోయి కాలక్రమేణా అవి కాలంలో గడిచిపోయి నామకార్థముగా మనం మారిపోయి ఉంటున్నామా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. ఏ ఒక్కరిని కూడా గుండెల మీద చేసి చెప్పుకుంటే ఆనాడు దేవుని అంగీకరించినప్పుడు ఉన్నటి ఉత్సాహం కానీ ఆ సంతోషం కానీ ఆ ఉజ్జయం కానీ దేవుని గురించి ఏమైనా చేసేయగలను అని ఒక నిర్ణయం తీసుకుని అటువంటి ఉజ్జీవ స్వభావం కానీ ఈనాడు మనకు ఉందా? ఒకసారి మనం పరీక్షించుకో. ఎందుకంటే ఆ తొలి ప్రేమ నేను కొలువుగా ఉంటే చెప్పి అన్నాడు ఎఫెసీ సంఘానికి అక్కడ చెబుతూ ఉన్నాడు. దాన్ని నువ్వు సరి చేసుకోకపోతే అది నువ్వు సరి చేసుకో అంటే అంటున్నాడు. కాబట్టి ఒకవేళ మనలో కూడా అటువంటి లోపం ఉంటే ఆనాడు మనకున్నటి ఉత్సాహం కానీ ఆనాడు మనకున్నటి ప్రేమ కానీ ఆనాడు మనకున్న ఉద్యోగం కానీ ఈనాటికి అలాగే ఉంటే బెస్ట్. ఒకవేళ లేకపోతే సరి చేసుకోవాల్సిన అవసరత ఏర్పడుతూ ఉంది అనే విషయాన్ని మనకి ఎత్తి చెప్తున్నాడు. ఈ లోపం ఉంది కాదా? ఈ లోపం మనలో లేదా? ఉందిగా. కాబట్టి ఆ సంఘానికి చెప్పిన ఆ మాట నీకు నాకు మనకి మన సంఘానికి కూడా వర్తిస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే 2వ సంఘం పూర్ణ సంఘానికి మనం చూసుకుంటున్నప్పుడు ఆ ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన చెప్తాడు, యూదులు కాని వారు సాతానుచే పంపబడ్డవారు మీలో ఉన్నారు అని ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. మిశ్రమ జనాంగం కూడి అది మిశ్రమ జనాంగం కూడితే ఏమవుతుంది? అల్లరి పాలవుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారితో పాటు కొంతమంది అందరూ కూడా వారు వచ్చారు. మిశ్రిత జనము ఉన్నారు. మిశ్రిత జనము వారు ఏం చేశారు అంటే వారిని ప్రేరణ కలిగేసి దేవుని మీద సొడుకున్నట్టు వారు చేసినట్టుగా మనకు కనబడుతున్నది. అవునా? అలాగే ఇక్కడ యూదులు కాని వారు సాతానుచే ప్రేరేపబడిన వారు అనే విషయాన్ని ఇక్కడ 2వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతున్నది. చూసారా? అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలోని అదే మాట మీకు కనబడుతుంది. ఇంకేమైనా ఉందా? చూడండి, తాము యూదులు పోయి చెప్పుకోవచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు దూషింపబడతావు
ఏ దూషణ, ఏ మచ్చ లేకుండా సంఘం ఉండాలి. కానీ ఇక్కడ ఆ సంఘం ఏమవుతున్నది? అన్యుల చేత దూషింపడుతున్నది. కారణం ఏంటంటే అన్యులకి మాదిరికమైన జీవితాన్ని చూపించలేకపోయిన సంఘంగా కనబడుతున్నది కాబట్టి అని చెప్పబడుతుంది. అటువంటి లోపం మనలో ఉందేమో. మనం ఇతరులచే మెప్పు పొందుతున్నామా? ఇతరులచే దూషింపడుతున్నామా? మనల్ని అందరూ చూసి నిజముగా వీరు దేవుని బిడ్డలే, వీరిగో ఇగో స్వయముగా దేవుని వీళ్ళు కనబడుతూ ఉన్నాడు, నిజముగా వీరు దైవంతో ఉంది అని చెప్పగలిగే, చెప్పించుకోగలిగే స్థితి మనలో ఉందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. మనకి ఇతరులకి ఏమాత్రం కూడా భేదం లేకపోతే మనం ఏర్పరచబడిన, ఎన్నుకోబడిన, వేరుపరచబడిన జనాంగమని ఏ విధంగా మనం తెలియపరచబడతాం? దేవుని నామాన్ని ఎలా మనం ఘనపరుస్తాం? అన్నాడు ఆ స్ఫూర్ణ సంఘానికి చెప్పినటువంటి ఆ మాటలు నీలో నాలో ఉన్నాయేమో. ఇదే సమయం సరి చేసుకోవాల్సిన అవసరం. మనం ఇతరులచే, అందులచే దూషింపబడే స్థితిలో మనం ఉన్నామా? మెచ్చుకునే స్థితిలో ఉన్నామా? మనం దేవుని దయంలో మనుషుల దయంలో ఎదగవలసి ఉన్న వారిపై ఉన్నాము. ఆ మనుషులే మనం దూషించి వేరెత్తి చూపుతుంటే మన దేవుడు అవమానపరచబడతాడుగా. కాబట్టి అటువంటి స్థితి కానీ మనకు ఉన్నదేమో ఒకసారి పరీక్షించుకొని ఆ స్థితిలోంచి మనల్ని మనం తప్పించుకుందాం. లేదంటే ఏమవుతుందంటే మనకి ఆయన ముందులో మనకి భాగం ఉండదు. మొదటి సంఘంలో తొలి ప్రేమ, రెండో సంఘంలో వారు ఇతరులచే దూషింపబడిన స్థితి. ఇక మూడో సంఘము పెర్గమ సంఘము. పెర్గమ సంఘం అదే 14 వచనానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, పెర్గమ సంఘంలో నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేమనగా విగ్రహములు బలించిన వాటి తిరుడి, జారత్వము చేయుట అన్నట్లు ఇశ్రాయేలుకు ఉరి ఉంటుని బాలాకులకు నేర్పిన బిలామ బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. తప్పుడు బోధలు చేసి సంఘాన్ని తప్పుడు మార్గంలో నడిపించే బోధకులు మీ యొక్క సంఘంలో ఉంటున్నారు. జాగ్రత్త. వాటిని సరి చేసుకోకపోతే మీరు దేవుని దృష్టికి సరైన వారుగా, అంగీకార యోగ్యులుగా ఉండరు. మనం ఇంకా విగ్రహాల్ని మనం పెట్టుకుని ఉన్నామా? మీరు అనొచ్చు, మేము ఎప్పుడు కూడా విగ్రహాలు పెట్టుకోలేదండి, మేము ఎప్పుడు వెళ్ళి గుళ్ళకి వెళ్ళి మొక్కలేదండి, మేము ఎప్పుడు కూడా ఆ విగ్రహాల్లో మేము పాల్పంచులు పొందుకోలేదండి. కానీ దేవుని యొక్క లేఖనం చెప్తున్నది, దేవుని కంటే నువ్వు దేన్నైనా అధికంగా ప్రేమిస్తే అది నీలో విగ్రహమే. దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమించినా అది నీకు విగ్రహమే. కాబట్టి దేవునికి చెందవలసిన ఆ ప్రేమని దేవునికి కాకుండా వేరే ఎవరికైనా ఇచ్చి దాన్ని నీవు పూజించి దాన్ని అర్థంగా చేసుకుని అటువంటి మనస్తత్వంలో ఉందేమో ఒకసారి మనం తెలియజేసుకోవాల్సిన, మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఏర్పడుతుంది. పెర్గమ సంఘానికి చెప్తాను ఈ మాటలు మనందరూ కూడా చాలా అవసరమై ఉన్నాయి. ఇకపోతే తుయితర సంఘానికి మనం చూసుకున్నప్పుడు 19వ వచనం చూడండి. అక్కడ ఏమంటాడు? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనే ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగు. ఆయనను నీ మీద తాను ప్రవక్తనని చెప్పుకొచ్చిన యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఈ రోజుల్లో చాలా మంది సంఘాల్లో మోసపూరితమైన వ్యక్తులను కూడా ఉంచి వాళ్ళని గట్టిగా ఏమైనా అంటే వాళ్ళ సంఘం వదిలి వెళ్ళిపోతారేమో, వాళ్ళు వెళ్ళిపోతే మనకి రావాల్సినవి రావేమో అని చాలా మంది ఈ విధంగా వారిని సర్దుకొని వాళ్ళని పర్వాలేదులే అనే దీంట్లో పెంచి పోషిస్తున్న ఆ యొక్క మలినాల్ని ఎవరు ఉంచుకున్నావేమో. మన సంఘంలో లేకపోవచ్చు, ఒకవేళ ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసే వాటిని తెలిసి ఉపేక్షిస్తే ఆ యొక్క రిజల్ట్ లేదంటే ఆ ఫలితం సంఘం అంతా కూడా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి
ఇక్కడ ఈ తుయితీర సంఘానికి చెప్పిన రీతిగా అటువంటి వారిని దేవుని బోధకి విరోధంగా బోధించేవారు కానీ, దేవుని బోధకి విరోధంగా ప్రవర్తిస్తూ వారిని సమర్థించుకునేవారు కానీ, వారిని మనం చూసి చూడట్టు ఊరుకుంటూ సరిచే పర్వాలేదు లేదని కొనసాగిస్తున్నట్లయితే అది సంఘం మొత్తానికి కూడా దెబ్బతీస్తుంది. జాగ్రత్త సుమా. ప్రతి వారు కూడా వాక్యానికి లోబడే వారే ఉండాలి. సరి అయిన బోధలో సంరక్షణలోనే వెళ్ళవలసిన వారే ఉండాలి అని ఈ తుయితీర సంఘానికి చెప్పినట్టుగా అటువంటి లోపం కానీ, అటువంటి లోటు కానీ, అటువంటి కొదువు కానీ మన ఎవరిలోనే ఉందేమో ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇకపోతే తర్వాత సంఘం సార్దీస్ సంఘం. సార్దీస్ సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు ఇంకో మాట చూడండి. మొదటి మాటలో చెప్తున్నాడు ఏమనగా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నీవు మృతుడివే. ఆ రీతిగానే మనం కూడా సంఘంలో చలామణి అయిపోతూ నిర్జీవులుగా ఉంటున్నామా, దేవుని దృష్టిలో సజీవులుగా ఉంటున్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన క్రియలు నిర్జీవ క్రియల, మన క్రియలు సజీవ క్రియల, దేవుని మెప్పించే క్రియలో ఉన్నామా, దేవుని అవమానపరిచే క్రియలో ఉన్నామా? మనం బతికేస్తున్నాం ఉంటాం కానీ మన బ్రతుకు వల్ల దేవుని నామం గణపరచబడుతుందా, లేదంటే దేవుని నామాన్ని అవమానపరిచే నిర్జీవ క్రియలతోని చర్చిల వారిగా మనం ఉన్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్దీస్ సంఘంలో అక్కడ వారు ఆ విధంగా జీవించుచున్నామని మాటే వాళ్ళకు ఉన్నది కానీ వాళ్ళు చర్చిల వారితో సమానంగా ఉన్నట్ట. చర్చిల వారితో సమానంగా ఉంటే దానివల్ల ఏమి సుఖం ఉందా, ఏమైనా ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు జాగరూకుడివై ఉండము అని అంటున్నాడు అక్కడ. చాలా జాగ్రత్త సుమా. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నిర్జీవ క్రియలు ఉన్నాయా? నువ్వు బ్రతికేస్తున్నావు, అబ్బా నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నానని చెప్పి నిన్ను నువ్వు పొగుడుకుంటూ, నిన్ను నువ్వు తృప్తిపరుచుకుంటూ నువ్వు బ్రతికేస్తున్నావా? నీ క్రియలు నిజంగా క్రీస్తులో ఉన్న క్రియలుగా ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఏర్పడుతుంది. ఎన్ని సంఘాలు అయ్యాయి? 5 సంఘాలు అయ్యాయి. ఏమిటి సంఘాల్లో ఉన్న లోపాలు? మొదటి సంఘంలో ఏంటి లోపం? తొలి ప్రేమ కరువైంది. రెండో దాంట్లో అన్యజనులు దూషణకి వారు పాలవుతూ ఉన్నారు. 3 దాంట్లో విగ్రహాలు, బలి అర్పించడాలు ఇటువంటివన్నీ కూడా ఉండే సంఘంలో ఉంది. 4వ దాంట్లోని తప్పుడు బోధతో ఉండే సంఘాలు. 5వ సంఘంలో జీవించున్న పేరు తప్ప వారు మృతులే అన్న విషయాన్ని చెప్పబడుతుంది. ఇకపోతే 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం గురించి ఆయన చెబుతున్నాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘం దేవుని దృష్టికి యోగ్యమైన సంఘంగా అక్కడ కనబడుతున్నది. ఆయన అంటున్నాడు, ఇగో యూదులు కాని వారిని, సాతాను పట్టిన వారిని, సాతాను సంబోధుల్ని కూడా నేను మీ సంఘానికి పంపిస్తాను. వారు నీకు నమస్కరిస్తారు. ఏం చేస్తారు? వారు నీకు నమస్కారం కాళ్ళ మీద పడతారు. రాబో సోదరులో నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి ఆయన మాట చెప్తున్నాడు. చూడండి 9-10 వచనాలు 3వ అధ్యాయంలో 8లో కూడా నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఎరుగుదును, నీవు నా వాక్యములు గైకొని నా నామమును ఎరుగును అనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడను వేయలేడు. యూదులు కాకే తాము యూదులని అబద్ధవాడు సాతాను ఎదుట సాతాను సమాజం వాడు తప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్లయితే ఏమవుతుంది? శత్రువులు సైతము మిత్రులుగా మారుతారు. నీ ప్రవర్తన దేవునికి అంగీకార్యంగా ఉంటే ఏమవుతుంది? నీ శత్రువులు సైతము నీకు మిత్రులుగా మారుతారు. ఆయన ఏమంటాడు? యూదులు కాని వారిని, లేదంటే సాతాను సమాజం వారిని నేను నీ దగ్గరికి పంపిస్తాను. వారు నీ కాళ్ళ మీద పడి నేను నీకు తోడై ఉన్నానని విషయాన్ని గ్రహించేటట్టు నేను చేస్తా అంటారు. ఆ రీతిగా గొప్పగా దేవుడిచే మనం మెప్పు పొందే వాళ్ళగా ఉన్నామా?
ఒకసారి ఆలోచించవలసిన విషయం ఎంతైనా మనకు కనబడుతున్నది. ఇక 7వ సంఘం, ఏమిటా సంఘం? లవదోకియా సంఘం. ఈ లవదోకియా సంఘంలో కూడా ఆయన చెబుతున్నాడు, చూడండి 15వ మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగా నిన్ను వెచ్చగా ఉండలేవు, నీవు చల్లగా నిన్ను వెచ్చగా ఉండడం లేదు, కానీ నీవు నులువెచ్చగా ఉన్నావు, నేను నా నోట్లోంచి నిన్ను ఉమ్మేస్తాను. మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. భక్తి గల వారిగా ఉండి ఆ భక్తిలోని శక్తిని మనం పొందుకోలేని వారిగా ఉంటున్నామా, లేదా ఆ శక్తితో మనం కార్యాలు చేస్తున్నామా? శక్తిని పొందుకోలేకపోతే మనం నులివెచ్చే స్థితిలో ఉన్నవారమే. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రీతిగా ఈ యొక్క 7 సంఘాల యొక్క లోపాలని మనం సరిచేస్తే, ఈ యొక్క ఈ లోపాలని మనం చూసుకుంటే ప్రతి సంఘంలో కూడా ఇటువంటి లోపాలు కనబడుతున్నాయి. ఇది సమయం కాదా సరి చేసుకుందికి? వీటిని మనం ఒక్కసారి సమీకరించి చూస్తే వీటన్నిటికీ కారణాలు ఏమిటి అంటే కోపము, తిండిపోతనం, గర్వం, మోహం, బద్ధకం, ఈర్ష్య, అసూయ, అత్యాస. ఈ కారణాల వల్ల ఈ సంఘాలన్నీ కూడా ఏమవుతున్నాయి? ఈ లోపాలని కలిగి ఉంటున్నాయి. వింటున్నారా? కారణాలు ఏమిటి? కోపిష్ఠులు, తిండిపోతులు, గర్వం గలవాళ్ళు, మోహం గలవాళ్ళు, బద్ధకస్తులు, ఈర్ష్య, అసూయలు, అత్యాసలు కలిగిన మనస్తత్వాలు కలిగిన మనుషులు సంఘంలో ఉండడం వలన ఈ క్రియలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. వీటన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దూరపరచాలని చెప్పి చూస్తున్నాడు. వీటిని మీరు దూరపరచుకోండి, ఇవి ఉండకూడదు. ఏమిటంటే సిరులు లేచిపోయి కోపిస్తులు లేరా సంఘాల్లో? లేదా చెప్పండి. తప్పెత్తి చూపితే లేపి కోపగించుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుని యొక్క లేఖలు ఏం చెప్తారు తెలిసే? ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 26-27 చూస్తే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం సహజమే, ఎక్కడ కోపపడాలో అక్కడ కోపడవచ్చు, కానీ ఆ కోపం ద్వారా మీరు పాపములో పడొద్దు. కానీ కోపం అధికమైతే ఏమవుతుంది? అది వారికి సంఘానికి కూడా అనర్థమే. ఇటువంటి కోపిష్ఠులు ఉంటే వారితో మనం సేవ్ చేయకూడదు. వారు దుష్క్రియ చేయబడ్డ సమానము. ఇకపోతే రెండోది తిండిపోతులు. ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయం 19వ చూసుకున్నప్పుడు రాయబడుతుంది, వారికి కడుపే వారికి దేవత, వారికి తిండే ప్రాముఖ్యం, దేవుడి యొక్క వాక్యంతో సంబంధం లేదు. పాస్టర్ గారు ఏం చెప్పినా అక్కడే భూమిలో పెడతా ఉంటే మటుకు ఓహా ముందుంటే వచ్చేయడం, తిండికి ప్రాధాన్యత ఇవ్వడం. మొన్న శుక్రవారం మనం చూసాం అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ సంఘం విస్తరిస్తున్నప్పుడు కొంతమంది పరిచయం చేస్తున్న వారి మీద సొడుక్కున్నట్ట, ఇదిగో మాలో విధవరాల్ని మీరు సరిగ్గా చూడట్లేదు, మీరు పరిచయం సరిగ్గా చేయట్లేదు, వాటిని నిరాకరిస్తున్నారని. అప్పుడు వారు ఏమంటారు? మేము వాక్యాన్ని బోధించడం మానేసి మీ అందరికి కూడా ఆహారాన్ని పంచి పెట్టడం యుక్తమా అంటే వారు దేనికి గొడవ పెట్టుకున్నారు? మాకు సరిగ్గా భోజనం ఉండట్లేదు, మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఆ తిండిపోతు రకాలకే వస్తాయిగా. అటువంటి స్థితులు ఏమైనా ఉన్నాయేమో. మన ప్రాధాన్యత ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి. నీ వాక్యములను బ్రతికిస్తుంది, నీ వాక్యములకు నోటికి మధురంగా ఉంటుంది, నీ వాక్యమే నాకు భుజించగా నాకు శక్తి కలిగింది. ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నామా, లేదంటే తిండికి? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒక కూటమి ఏర్పడితే ముందు మొట్టమొదట కూటమి కన్నా ముందు ఏమంటారంటే భోజనాలు ఉన్నాయండి. ఏమంటారు? కూటమి మాట దేవుడు, వాక్యం మాట దేవుడు, భోజనాలు ఉన్నాయి అంటే భోజనాలు ఉన్నాయా వచ్చేస్తాం.
దేనికి వస్తున్నారు? దేనికి వస్తున్నారు? భోజనానికి వచ్చి, ఉట్టి భోజనానికి వస్తే బాగోదు కదా అని మొహమాటానికి వచ్చి వాక్యం గురించి కూర్చునేవారు. వారి దృష్టి దేని మీద ఉంటుంది? ఎంత వేగం వెళ్ళి పీకుదామా. ఎటువంటి వారు దేవుడి సంఘంలో ఉంటే అది సంఘం ఎత్తు తిరుగుతుందా? ఒకసారి ఆలోచించేది. తిండిపోతులు, ఇకపోతే గర్వవంతులు, గర్వం కలిగిన వారు కూడా సంఘాల్లోని ఈ రోజుల్లో ఉంటున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 12:16 చూడండి. మీకు మీరు బుద్ధిమంతులు అని అనుకోవద్దు. గర్విష్ఠులు ఏమనుకుంటారు? నా అంత గనుడు లేడు, నా అంత జ్ఞానవంతుడు లేడు, నా అంత వాక్యం తెలిసిన వాడు లేడు, నా అంత కంఠస్థం చేసిన వాడు లేడు, నా అంత వీడు లేడు, నా అంత వీడు లేడు, వీళ్ళే పాటి వాళ్ళే పాటి. ఇవన్నీ కూడా దేని చిహ్నం? ఆత్మీయ గర్వాన్ని చిహ్నం. ఆత్మీయ గర్వం ఉంటుంటే సంఘంలోని ఏమవుతుంది? ఆ సంఘము వర్ధిల్లదు. ఒకవేళ ఆ రీతిగా మనం ఉంటున్నామేమో ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే మోహం. మోహం అంటే లోభం, కోరికలు. కొలస్సీయుల రాసిన పత్రిక 3:5 చెప్తున్నాడు. జాగ్రత్తము, అపవిత్రత, ధనాపేక్ష, ఇవన్నీ కూడా మోహాలే కదా. ఇటువంటి శరీరాశ, నేత్రాశ, జీవం డబ్బాలతో కూడుకుని సంఘంలో గౌరులుగా ఉన్నప్పుడు ఆ సంఘంలో ఏమైనా ఫలం ఉంటుందా? ఆ సంఘం దేవుడు ఆశించిన రీతిగా మంచి ద్రాక్ష ఫలాలు కాస్తాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇటువంటి లక్షణాలు కలిగిన వారు ఏ ఒక్కరున్నా కూడా సంఘం అందరికీ కూడా అది ఏమవుతుందంటే ఇబ్బంది పడుతుంది. చీడ పురుగు ఒక్కటి ఉంటే మొత్తం చెదపట్టి పాడు చేస్తుంది. అవునా? అవునా కాదు? కాబట్టి నేను దేవుడి కార్యానికి, దేవుడి సంఘానికి చీడ పురుగులో ఉన్నానా, ఆటంకంగా ఉన్నానా అని మనం పరీక్షించుకొని మనం వ్యక్తిగతంగా మనం సరి చేసుకున్నప్పుడే మనం వర్ధిల్లుతాం. అలాగే మనతో పాటు మన సంఘం కూడా వర్ధిల్లుతుంది. తద్వారా దేవుని నామం కనపరచబడుతుంది. కాబట్టి ఇవి వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచించుకొని సరి చేసుకోవాల్సిన విషయాలు. సంఘానికి చెప్పారు కదా, సంఘంది మనకేం కాదు అనుకోవచ్చు. సంఘం అంటే ఏమిటి? విశ్వాసుల సమూహం, అంతేగా? విశ్వాసుల సమూహం అంటే దాని అక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? విశ్వాసుల గురించి. దేశము అంటే ఏమిటి? దేశం అంటే ఏమిటి? గురజాడ అప్పారావు ఏం చెప్పారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే దేశం అంటే అందులో ఉన్న మనుషుల గురించి. అలాగే సంఘము అంటే సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి. వ్యక్తిగతముగా ఇటువంటి లోపాలు కానీ వాళ్ళు ఉన్నట్లయితే సరి చేసుకోవాల్సిన అవసరత మనకు ఏర్పడుతుంది. మనందరూ కూడా ఆశిస్తున్నాం ఆయన రాత్రిలో మనందరూ కూడా సంఘాలుగా మనం ఎత్తపడాలి అని. మనందరూ కూడా సంఘాలుగా ఎత్తపడాలని ఆశిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ఆ సమాజంలో ఆకాను ఒక్కడు తప్పు చేశాడు, అంతేగా? ఆకాను ఒక్కడు తప్పు చేశాడు. కానీ ఆ పదవి ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు అందరికీ వచ్చిందా లేదా? ఆ యుద్ధం వాళ్ళు గెలవగలిగా హాయి మీద వెళ్ళినప్పుడు వారు మొత్తం అందరూ కూడా ఓడిపోయారు. అంటే ఒక్క తప్పు వల్ల అందరికీ కూడా పనిష్మెంట్ వచ్చిందా లేదా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే వ్యక్తిగతంగా మనలో ఇటువంటి లోపాలు ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరతలు ఉంటున్నాయి. మోహం, ధర్మోహం, లేదంటే జాగ్రత్తం, లేదంటే ఇంకా అపవిత్రత ఏమైనా మనలో తొంగి చూస్తూ దేవునికి ఐశ్వర్యంగా మనం ఉన్నట్లయితే వాటి నుంచి దూరపరచుకోవాల్సిన అవసరత ఏర్పడుతుంది. ఇకపోతే ఇంకోటి బద్ధకం. బద్ధకం కూడా దేవుడు సహించడు. దేవుడు రాజ్యంలో ఎలా ఉండాలంట? ప్రతి వాళ్ళు చురుకుగా ఉండాలి. చురుకుగా బద్ధకస్తుల్ని దేవుడు సహించడు. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. అందుకే ఎంకరేజ్ చేయడానికి ఏమంటారు తెలుసా? దేవుడి రాజ్యంలో ముసలి వారు కూడా
చిగురించి సారం కలిగి ఉంటారట. నూతన బలం పొంది ఎవరు వారు? వృద్ధులు. వారిని కూడా చూసారా? అంటే ఎంత చురుగ్గా ఉండాలి. జనరల్ గా ముసలైపోతే ఏమొస్తుంది? బద్ధకం వస్తుంది, అవునా కాదు? కానీ దేవుని రాజ్యంలో ముసలాడు కూడా సారం కలిగి, బలం కలిగి, కొత్తగా వచ్చిన రెక్కలు కలిగి వాళ్ళు ఉంటారు. అంటే చురుకుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. బద్ధకంగా ఉంటే మటుకు దేవుడు సహించుడు. అందుకే సొలొమోను చెప్తూ ఉన్నాడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6 నుంచి 11 వచ్చిన వరకు, సోమరే వెళ్ళి చేమల దగ్గరికి వెళ్ళి చూడు. ఏమంటున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి? చేమలు చూసి నేర్చుకో. చేమలు చూసి నేర్చుకో. వాడి కమాండర్ ఎవరు లేడు, అయినా కూడా అవి లైన్లో క్రమశిక్షణలో వెళ్తూ ఉంటాయి. అవి వేసవకాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, ఐక్యత కలిగి ఉంటాయి, చురుకుగా ఉంటాయి. బద్ధకం వదులు. బద్ధకస్తులు ఎవరైనా మనలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం. బద్ధకస్తులు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళలేదు. బద్ధకస్తుల గురించి ఏం చెప్తున్నారు తెలుసా? బద్ధకస్తుడు గిన్నెలో చేయి పెడతాట, అన్నం ఉందని పంచపక్ష పరమాణాలే బద్దగా ఎవడ చెయ్యలా తింటాడు అని బద్ధకం. తన చెయ్యిని నోటి వరకు కూడా ఎక్కడ బద్ధకం వెంటాడు. అలా పోల్చాడు బద్ధకస్తులు. అటువంటి బద్ధకస్తులుగా ఉన్నామా అంటే దేవుని పనిలో బద్ధకస్తులుగా ఉంటామా? రేపు చేద్దాంలే, ఏమైనా ఇవాళ ఈ పని చేయాలంటే రేపు చేద్దాం. రేపు మాట ఎవరంటారు? కేవలం బద్ధకస్తులు మాత్రమే అంటారు. అటువంటి సోమర్తనం, బద్ధకస్తం మనలో ఎవరు ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఈర్ష్య, అసూయ. ప్రతి చోట మనకి ఉంటున్నవే. ఆ ఈర్ష్య, అసూయలు మనం తొలగించుకోవాలి. ఎందుకంటే వాటిని గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 19వ అధ్యాయంలో చెప్తున్నాడు. అవన్నీ కూడా శారీరక క్రియలు. శారీరక క్రియలు దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండవు. ఈ దినాల్లో ప్రతి వారికి కూడా ఈర్ష్య, అసూయలే. ఒక పాట బాగా పాడారు అని చెప్పి ఒకళ్ళు చప్పట్లు కొడితే ఆడ చప్పట్లు కొట్టారు, మాకు చప్పట్లు కొట్టలేదు. అబ్బా వాళ్ళు మెచ్చుకున్నారు, మమ్మల్ని మెచ్చుకోలేదు. వాళ్ళని పొగిడారు, మమ్మల్ని పొగడలేదు. అవునా కదా? ఇవన్నీ దేనికి కారణం? ఈర్ష్య, అసూయ. ఇంకా అక్కడ ఏముంది? వాళ్ళని ఎలాగైనా కిందకి లాగేయాలి. కపటం, దురుద్దేశం, ఇవన్నీ కూడా ఒకవేళ ఈ రీతిగా ఉంటే మనం సంఘంలోని రాణించలేము. మన సంఘము వృద్ధి చెందడం కష్టమైపోతుంది. ఈ రోజుల్లో సంఘాలు అభివృద్ధికి ఆటంకాలుగా ఇవన్నీ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి. మనం కోపిస్తులమా? మనం తిండిపోతులమా? మనలో గర్వం ఉందా? మనలో మోహం ఉందా? మనలో బద్ధకం ఉందా? ఈర్ష్య, అసూయలు ఉన్నాయా? వీటన్నిటికంటే ఇంకోటి చాలా భయంకరమైనది అత్యాస. ఆశపడ్డం తప్పులేదు, కానీ అత్యాస మంచిది కాదు. అత్యాస హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, 1 తిమోతి 6 నుంచి 10 వచనాలు ఇవి చెప్తున్నాయి. దాని యొక్క సారం ఏం చెప్తుంటే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకము. సంతుష్టి లేకుండా అన్ని ఆశపడి అత్యాస పడితే అది మనకి కీడే. ఆశపడటంలో తప్పు లేదు, ఆశపడచ్చు, కానీ అత్యాస పడకూడదు. నీ క్యాపబిలిటీ ఎంతో, నీ కెపాసిటీ ఎంతో, నీకు ఎంత కావాలి ఎంతో అంతే. దాన్ని మించి నువ్వు పడడం అత్యాస. ఇటువంటి లక్షణాలు కానీ మనలో ఉన్నట్లయితే, ఏ లక్షణాలు చెప్పాను గుర్తున్నాయా? 7 సంఘాల్లో లోపానికి కారణాలు ఇవే. కాబట్టి ఆ 7 సంఘాల్లో చూపిన లోపాలకి కారణాలు ఏంటి? వీటిని మనం వ్యక్తిగతంగా
పరీక్షించుకొని తీసివేసుకొని దేవునికి ఇష్టలుగా మనం నడిచినప్పుడు అది మనకి మేలుకరము, మన సంఘానికి మేలుకరము, దేవుని నామానికి మహిమకరము. ఏమిటా లక్షణాలు? ఒకటి బ్లాంక్, మైండ్ అంతా బ్లాంక్. ఏమిటవి లక్షణాలు చెప్పండి. ఒకటి కోపిస్తనం, కోపగించుకోవడం, చిరాకు పడడం, సిర్రు బుర్ర రాడుతూ ఉండడం. రెండోది తిండిపోతారు. మూడోది గర్వం. నాలుగోది మోహం. మోహం అంటే లోపత్వం, అన్నింటినీ కావాలనుకోవడం. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అనుకోవడం, ప్రధాని మీద ఆశపడిపోవడం. ఇక తర్వాత బద్ధకం, ఇకపోతే ఈర్ష్య, అసూయ, అత్యాస. ఒకవేళ ఇటువంటి లక్షణాలు కానీ మనలో ఉన్నట్లయితే సమయం ఇది సరి చేసుకోవాల్సిన అవసరం. వీటిని అన్నిటి నుంచి కూడా తప్పించుకొని నిజముగా మొదలు పెడితే దేవుడు ఆలకిస్తాడు. వీటన్నిటి నుంచి కూడా మన అపరాధములు మనం తెలుసుకొని వాటిని విడిచిపెట్టువాడు. చెప్పండి, అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఆ ధన్యత నీకు కావాలా? ధన్యత నీకు కావాలా? ధన్యత నీకు కావాలా? చెప్పరే. ఇస్తే ఇవ్వండి అన్నట్టుగా మొహాలు పెట్టారు. నేను కాదు ఇచ్చేవాడిని. ఎవరిస్తాడో తెలుసా? దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? చూడండి, 145వ కీర్తన 18వ వచనం. 145వ కీర్తనలో 18వ వచనం. ఆ విధంగా చేస్తేనే ఆ ధన్యతను ఆయన ఇస్తాడు. ఏ విధంగా చెప్పండి? 145వ కీర్తన 18వ వచనం. బైబిల్ మూసారు అప్పుడే. తనకు మొదలుపెట్టు వాళ్ళందరికీ తనకు నిజముగా మొదలుపెట్టే వారికి, అంటే నిజముగా మొదలుపెట్టే వారికి, అయ్యా ఈ లోపాలు నాకు కనబడుతున్నాయి, ఈ లోపాలని సరిచేయవా? నిజముగా అంటే హృదయ అంతరంగం నుంచి మనస్ఫూర్తిగా నువ్వు మొదలు పెడితే దేవుడు వింటాట. అంతే తప్ప పాస్టర్ గారు గోల పెట్టేస్తున్నారు, సరే ఆడ ముందు మోకలు వచ్చి ప్రార్థన చేసి నడిద్దాంలే అని మొదలు పెడితే ఆ మొదలు దేవుడు విండు. ఏమంటున్నాడు? నిజముగా మొదలు పెట్టే వారికి. నాకు ఈ యొక్క మార్పులో కావాలి, ఈ మార్పులో ఉండాలి, ఈ మార్పులో నేను దేవుని నామాన్ని మహిమపరచాలని నిజమైన కన్విక్షన్, మనసు, మనసు నీలో ఉండి నువ్వు మొదలు పెడితే దేవుడు తప్పగా నీకు సహాయం చేసి మంచి మార్గాన నడిపిస్తాడు. ఈ నెలలోని దేవుడు ఫిబ్రవరి నెలలో, అమ్మా అందరికీ చెప్తున్నా, ఫిబ్రవరి నెలలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎవరికైనా గుర్తుందా? అందరూ నవ్వుతున్నారు అంటే మర్చిపోయే సమానం చెప్పడమా? నీ మార్గములు యెహోవాకు అప్పగింపము, ఆయన నమ్మకము, అప్పుడు నీ యొక్క ఉద్దేశములు సఫలమగును అని మాట ఇచ్చాడు. గుర్తుంది కదా? లేదు ఉంటే టగటగ నాగని ముందు మీరు చెప్పిస్తుంది. ఇలా అయితే ఎలా చెప్పండి? చివరి వరకు ఏది తాటి చెట్టుకి అక్కడ ఆ కళ్ళు మూతకి ఎక్కే వరకు కూడా నేను ఎక్కడో తొయ్యాలంటే నా వల్ల ఉందా? తాటి చెట్టు ఎక్కేవాడిని అలా తొయ్యగలమా చెప్పండి? కాబట్టి ఎవరికి వారు పశ్చాత్తపడి నిజముగా మొదలు పెడితే దేవుడు వింటాడు. అలా మొదలు పెడితే దేవుడు తన కృప ద్వారా, అలా మొదలు పెడితే దేవుడు దేని ద్వారా? కృప ద్వారా ఏం చేస్తాడు? చూడండి, యేషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యేషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ టక్కన ఇంకా అయిపోయింది మూసేసారు కానీ తీసుకుంటండి. యేషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఒప్పుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంతకన్నా ఏం కావాలి? ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? నువ్వు నిజముగా నీ తప్పును తెలుసుకొని నిజముగా మొదలు పెడితే.
పాస్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి మోకరించేసి ఇటు చూసి ఏడుపు యాక్షన్లు చేసి మొదలు పెడితే అది కాదు. నిజముగా మొదలు పెట్టినప్పుడు ఆయన మనకి ఈ విధంగా చేస్తాడు. చూడండి ఇంకా ఏం చేస్తారు తెలుసా? ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి, 50:20. ఇర్మియా గ్రంథము 50:20. ఇలాంటి వచనాలకు మనం ఎప్పుడు వెళ్ళలేదు, అందుకే మనం కొత్తగా కనపడతాయి. ఆ కాలంలో ఆనాటికి ఇశ్రాయేల్ దోషులు వెతికినను అది కనపడుతున్నను, యూదా పాపములు వెతికినను అవి దొరకవు, శిక్షింపచేసిన వారిని నేను క్షమించదును. ఇదే ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి? దేని ద్వారా జరుగుతాయి? మనం నిజంగా మొదలుపెట్టినప్పుడు ఆయన కృప ద్వారా. కానీ మనం ఏం చేయాలి? మనం ఆయనకి ఏం చేయాలి చెప్పంటారా? ఏం చేయాలి మనం ఆయనకి? మొదలుపెట్టడం కాదు, మొదలు పెట్టాలి. ఎలా మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి? గట్టిగా చెప్పండి. నిజముగా మొదలు పెట్టాలని రాస్తే అబద్ధంగా మొదలు పెట్టడం కూడా ఉందనే కదా లెక్క. అంటే అబద్ధంగా మొదలు పెట్టకుండా నిజముగా మొదలు పెట్టాలి. నిజముగా మొదలు పెట్టడం అంటే ఏమిటి? మనకి వ్యక్తిగతంగా ఏదో కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది, తట్టుకోలేనటువంటి శ్రమ వచ్చింది. అప్పుడు పాస్టర్ మొదలుపెట్టు 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 అని అంటారా? అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎప్పుడు చెప్పకపోయినా దేవుడు కాలం పడి బాబో దేవుడా రక్షించు రక్షించు రక్షి నీకు మరి వదలకుండా మొదలుపెడతావు. అవునా కదా? అది నిజంగా మొదలుపెట్ట. అలాగ మొదలు పెడితే దేవుడు కరుణిస్తాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా మొదలు పెట్టడానికి? మీకు నిజంగా ఫలం కావాలి, నిజంగా సంఘం అభివృద్ధి పొందాలి, నిజంగా మీ నుండి సంఘం అభివృద్ధి పొందాలి అంటే ఈ రీతిగా మనం చేసి ఈ యొక్క లోపాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు ఆయన కృప ద్వారా క్షామకాలంలో కూడా ఆయన మనకి ఏ లోటు రానివ్వకుండా ఆయన మనల్ని కాపాడి నడిపించి ఆ యొక్క గమ్యస్థానానికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటల్ని దీవించి వినికిడిలో ఆశీర్వదించునుగాక. అమ్మయ్య అనుకున్నారు కానీ అయ్యో నేను నిజంగా మోకరించి నిజంగా మొదలు పెడతా చెప్పి ఒక్కరు ముందుకు రావట్లేదు. ఒక్కరిలో ఆ పశ్చాత్తాపం కలగలేదా? వాక్యం ప్రేరేపించాలి, పాస్టర్ గారు కాదు ప్రేరేపించేది. మీరు నిజంగా